ఋషిపీఠమును పేర కృషి చేసి ఆశ ధర్మ ప్రచారము చేయు రమ్యగుణులు లలితా సహస్రంబు లలితంబుగా చెప్పి అమ్మ ప్రేమను పంచు అమృతగరుడు. సుందర శివపదానందానుభావముల్ బిందులు చేయు కవిత్వధనులు ధర్మభూమిని కాక. నేను భారతదేశం ధర్మభూమి అంటా కదా, భారతదేశం ధర్మభూమి. నేను ఈ దేశాన్ని మర్మభూమి అంటాను. అంటే ఎన్నో ఇంకా తెలుసుకుని చాలా ఉన్నాను. మర్మభూమి చాలా రహస్యాలు. ధర్మభూమిని కాక మర్మభూమిని కూడా భక్తి జోలింపు ఆసక్తి పరులు. ఇక్కడ కూడా భక్తి పట్టుకొచ్చి భక్తి జోలింపు ఆసక్తి పరులు సజ్జనులు మెచ్చు షణ్ముఖ శర్మవరులు. సజ్జనులు మెచ్చు షణ్ముఖ శర్మవరులు వేద గాయత్రి పరిషత్ విజ్ఞులంతా మాన్యులు అభినందనీయులు ధన్య గణ్య గుణులు సత్కార్య సంస్థుత చనులు ఘనులు. ఇటువంటి పెద్దలు మహానుభావులు బ్రహ్మజ్ఞానవేత్తలు శాస్త్రనిధులు ఉన్నటువంటి ఈ సభలో సామాన్యులైనటువంటి మమ్మల్ని మాన్యులుగా మన్నించడం మీ అందరి విశాల హృదయానికి మీ అభిమానానికి తార్కాణం. ఇదంతా ఆ అమ్మ కులికిన ఒక చిన్న పొడకరింతగా తీసుకుని సంతోషంతో పెద్దలకు నమస్తులతో మీ అందరికీ కృతజ్ఞతలతో నమస్తే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాత్రిపుర సుందరియే నమః. శ్రీ గురుభ్యో నమః. అకారాది క్షకారాంత వర్ణావయవసారిణి వీణా పుస్తకాస్తావ్య ప్రణవదేవి సరస్వతి. నేను ఏలూరులో హెలాపురి సంస్కృత పాఠశాలలో 1966లో స్పార్థం మొదలెట్టానండి. అంతకుముందే ఫస్ట్ ఫారం నుంచి కూడా సంస్కృతమే. మా కులపతులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఈ ఆర్ష విద్య అందరూ మీ పూర్వజన్మ సుకృతం కొద్దీ మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు, అందుచేత మీరు ఏ వృత్తిలోకి వెళ్ళినా సరే సంఘంలోకి వెళ్ళిన తర్వాత ధర్మ ప్రచారం చేయాలి అని చెప్తుండేవారండి. సో నేను ఆ విధంగానే నేను వేదిక ఈసీఎల్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేశాను కంప్యూటర్స్లో. అప్పటి నుంచి ఈ దేశం వచ్చిన దగ్గర నుంచి కూడా నా మిత్రులందరినీ కూడా వెస్ట్రన్ సబర్బ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహాశివరాత్రి నాడు కార్తీక పౌర్ణమి నాడు ఆ రోజుల్లో అయితే అక్కడ హాల్ తీసుకుని వెస్ట్రన్ సబర్బ్స్లో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు మహాశివరాత్రి నాడు శివార్చన చేస్తూ, అది కాకుండా నా పరిధిలో నాకు డైరెక్ట్గా ఉన్న వాళ్ళతో అనేకమైన ధర్మ విషయాలు అవి మాట్లాడుతూ వస్తున్నానండి. తర్వాత 1976లో నేను ఈసీఎల్లో పనిచేసే రోజుల్లో ఆదిత్య అని సాఫ్ట్వేర్ 4.4లో రాశాను. ఆ రాసిన తర్వాత అది చాలా ప్రాచుర్యం పొందింది. 1990లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడండి మా మల్లికార్జునరావు గారు, రాచకొండ మల్లికార్జునరావు గారు. ఆయన ప్రేరణతో ఏమయ్యా నువ్వు జాతకం రోజు రాసావు, పంచాంగం ఎందుకు రాయకూడదు, మన దేశానికి మనకి లేదు కదా అంటే, నాకు 3 నెలలు టైం అయ్యా అన్నాను. ఓ 3 నెలలు తీసుకుని మొత్తం మీద ఇంత రీకోడ్ చేసి ఒక పంచాంగం రాసి సాఫ్ట్వేర్ రాశాను.
రాశాను కానీ నేను రాసింది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లాగా కమ్యూనికేషన్ లేదు ఆ రోజుల్లో. సో అప్పుడు ఏం చేశానంటే నేను రాసిన ప్రోగ్రాంతో పాత పంచాంగాలు నా దగ్గర పాతలు ఉన్నాయి. ఆ వాటిలో కూడా పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారు రచించడానికి త్రిగణితం ప్రకారం చేసిన పంచాంగాలు. నేను కూడా త్రిగణితం ప్రకారం, త్రిగణిత సైంటిఫిక్ త్రిగ్వేక్షణి అని సైంటిఫికలీ వెరిఫైడ్, విజువల్లీ వెరిఫైడ్. సో ఏం చేశానంటే పాత సంవత్సరాలకి ఇండియన్ కోఆర్డినేట్స్ పెట్టి రన్ మై ప్రోగ్రామ్. అప్పుడు వచ్చిన తిథివార నక్షత్రాలు చూస్తే వాళ్ళు వేసిన ఐడెంటికల్ వాల్యూస్ వచ్చాయి. అప్పుడు నాకు అంటే నేను చేసింది కరెక్టే ధైర్యం వచ్చి అప్పుడు మన ఆస్ట్రేలియా దేశానికి 1990 నుంచి ఆల్మోస్ట్ 33 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పంచాంగాలను చూస్తున్నామండి. 2004 నుంచి 2002 ఒక 10 సంవత్సరాలు అమెరికాలో ఉండే బ్రిడ్జ్వాటర్ టెంపుల్ వాళ్ళు అడిగారండి. వారు అక్కడి నుంచి షిరిడి సాయిబాబా టెంపుల్, లోక్ దత్తాత్రేయ గారిది, ఆ తర్వాత శృంగేరి వారి స్ట్రౌట్స్బర్గ్లో ఒక శారదా ఆలయం ఉంది. ఆలయం వారు కూడా ప్రచురించారండి. శృంగేరి వారిని ప్రచురిస్తుండేవారు. అందుకని 2010లో నేను శృంగేరి దర్శించినప్పుడు స్వామివారు మీరు అలా ఉండండి, పక్కన ఉండండి అనిపించి సాలో తెప్పించి నన్ను సత్కరించారు. అంటే వారు స్ట్రౌట్స్బర్గ్ దానికి కూడా పంచాంగం రచించడం వల్ల దీని గురించి సంక్షిప్తంగా 2 మాటలు చెప్తానండి. మనకి దేశంలో అసలు పంచాంగాల యొక్క అవసరం ఏమిటి అని చెప్తానండి. భారతదేశం ఏనాడు ఒక్క దేశం కాదండి. చాణక్య టైంలో 56 చెప్పన దేశాలు ఉంటాయండి. వాటిని ఈరోజు కూడా మనం మహాసంకల్పం స్మరిస్తుంటామండి. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంబోజ, సౌవీర, సౌరాష్ట్ర, మగధ, మాళవ, నేపాళ, చోళ, పాంచాల, గోడ, మలయాళ, సింహళ, ద్రవిడ, ద్రావిడ, కర్ణాట, నాట, సానాట, పాట, పుళింద్రాంధ్ర, హోర్ణ, దిశాదేశ, కుకురు, గాంధార, విదర్భ, విదేహ, బాహి, వర్పరి, కేసల, కంతల, టెంకణ, కంకణ, వచ్చ, పెద్ద చెప్పన దేశానం అంటాం. అంటే 56 దేశాలు అనమాట. కాబట్టి ఈ 56 దేశాలని ముడివేసేది ఏంటి అంటే సనాతన ధర్మం. అందుకని ఆ సనాతన ధర్మాన్ని ఆ రోజుల్లో ఇప్పుడు కాశ్మీర్ దేశంలో సిద్ధాంతిక పంచాంగం రాస్తే కేరళలో వాడేవారు కాదు, కేరళలో వాడే వాళ్ళు అక్కడ వాడేవారు కాదు, అలాగే కామరూపంలో రాసిన వాళ్ళు సౌరాష్ట్రలో వాడేవారు కాదు. ఆ రోజుల్లో యూజింగ్ సన్ డయల్ లోకల్ మీన్ టైమ్స్లో వాళ్ళ పంచాంగ రచన చేసేవారండి. అక్కడి నుంచి ఒక 80-90 సంవత్సరాల క్రితం మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మీరందరూ కూడా 50 సంవత్సరాల క్రితం గమనించారో లేదో, మనకి పంచాంగాల్లో గడియా లిప్త విలిప్తుల్లో ఉండేవాడి నేను. ఆ రోజుల్లోనే ఇంకో చిన్న పంచాంగం వచ్చేది, దాన్ని గంటల పంచాంగం అనేవారు. కానీ ఈరోజు ఎవరు గంటల పంచాంగం అంటలేదు, ఉన్నవే గంటల్లో ఉన్నాయి. బికాజ్ ఇండియన్ స్టాండర్డ్ టైంలో డిక్లేర్ చేస్తున్నారు. సో అందుచేత ఏంటంటే మనకి ఆ పంచాంగాల్లో అనేకమైనటువంటి ఈ వేరే సిద్ధాంతాల్లో డిఫరెంట్ పంచాంగకర్తలు డిఫరెంట్ డేట్స్ పబ్లిష్ చేయడంతో గవర్నమెంట్కి తలనొప్పిగా బయలుదేరి 1951లో జవహర్లాల్ నెహ్రూ గారు క్యాలెండర్ రిఫార్మ్ కమిటీని వేశారండి. ఆ క్యాలెండర్ రిఫార్మ్ కమిటీలో వాళ్ళకి ఏంటంటే ఈ వైదికంగా మనం చేసుకునేవి వాళ్ళ గవర్నమెంట్ నాకు బాధడు. వచ్చే సంవత్సరం ముఖ్యమైన 10 పండుగలు డిక్లేర్ చేయాలి. అవి చేయాలంటే ఒక సిద్ధాంతం ఒకటి పెట్టాడు, ఇంకో సిద్ధాంతం ఒకటి పెట్టాడు. అందుకని ఎన్సి లాహిరి అనేటువంటి ఎస్ట్రానమీ ప్రొఫెసర్ని వారు దాన్ని నియమించి ఈ సంగతి తేల్చమని అన్నారు. అప్పుడు భారతదేశంలో ఉండేటువంటి అందరి పంచాంగర్తల్ని ఆయన న్యూఢిల్లీలో పిలిచి 3 రోజులు ఒక కాన్ఫరెన్స్ పెట్టి అప్పుడు ఆయన అందరికీ అంటే వాళ్ళ యొక్క వాదనలు అన్నీ కూడా విని చిత్రపక్ష అయినాంశాన్ని ఆమోదముద్ర వేశారండి. దాన్ని ఎన్సి లాహిరి అయినాంశాన్ని కూడా అంటారు, చిత్రపక్ష అయినాంశం. సో ఆ చిత్రపక్ష అయినాంశం మనం కూడా అందరూ కూడా చాలా మంచి చిత్రపక్ష అయినప్పటికీ వాటిలో కూడా కొన్ని అంటే రామనయనాంశాన్ని, తర్వాత యుక్తేశ్వరాయనాంశాన్ని రకరకాలు ఉన్నాయండి. బట్ అవన్నీ టెక్నికల్ విషయాలు. సో ముఖ్యంగా ఒక పాయింట్ చెప్పదలుచుకున్నానండి. సనాతన ధర్మాన్ని 56 దేశాలు ఫాలో అవడం వల్ల ఆ రోజుల్లో కాశ్మీర్ నుంచి సింహళం వరకు, అటు కాంబోజ్ గాంధార దేశం నుంచి మణిపూర్ వరకు ఆ 56 దేశాలు ఉండేవి. అవి ఎప్పుడుగా ఏకంగా ఒక్క రాజ్యం కింద ఉండేవి కాదండి. ఇప్పుడు రాముడి కాలంలోనే రాముడు దశరథుడు చక్రవర్తి, ఆయన చక్రవర్తి. సో కాబట్టి ఏంటంటే వీటన్నింటినీ కూడా ముడివేసింది సనాతన ధర్మం.
అందుకని ఆ సనాతన ధర్మం చెప్పిన దాని ప్రకారం వైదిక కర్మానుష్ఠానం చేయడానికి, వైదిక కర్మాలు ఆచరించడానికి ఇలాగా వేరే వేరేగా పంచాంగాలు వచ్చారనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఆ చెప్పన్న దేశాన దాన్ని ఇంకో 55 దేశాలు మనకు అందుకోవచ్చండి. ఎందుకంటే ఆ సనాతన ధర్మం ఫాలో అయ్యేవారు అటు అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, జపాన్ నుంచి, అన్ని దేశాలు, ఆస్ట్రేలియా దగ్గర నుంచి అన్నిటికీ విస్తరించారు. అందుచేత ఏంటంటే మనకి మళ్ళీ మన వైదిక కర్మానుష్ఠానం చేయడానికి కానీ, ఆ పండుగలు జరుపుకునేందుకు కానీ, ఆ పర్వాలు జరుపుకునేందుకు పంచాంగాలు అవసరం వచ్చిందనమాట. అందుకని ఇది 1990లో నేను మొదలెట్టానండి. తర్వాత చాలామంది ఇప్పుడు దిగ్పంచాంగాన్ని ఇంకా చాలామంది వస్తున్నాయి. సియాటిల్లో మహానుభావుడు మహేష్ శాస్త్రి గారిని ఆయన కూడా చాలా చేస్తున్నారండి. మొత్తం మీద ఈ పంచాంగ రచన అందరి యొక్క ప్రార్థనలతో దినదినాభివృద్ధి ఇప్పుడు 4-5 ఆర్గనైజేషన్స్ దాన్ని పబ్లిష్ చేస్తున్నాయి. ఏంటంటే సనాతన ధర్మాన్ని చేయడంలో షణ్ముఖ శర్మ గారు 6 సార్లు ఇలా ప్రపంచం అంతా తిరుగుతూ ఈ దేశానికి వస్తున్నారంటే వారు చేసిన త్యాగాన్ని మీరు సపోర్ట్ పెట్టాలండి. ఎందుకంటే ఎంతో సంసారంతో వేసి నన్ను చేయమంటే నేను చేయనండి. అది గొప్ప త్యాగమని, అది గొప్ప సేవగా నేను భావిస్తున్నానండి. సో అంచేత వారి చేత సత్కారం పొందడం అంటే అది సామాన్యం కాదండి. చాలామంది ఉన్నారనమాట. వారు చెప్తున్నారంటే వారి అంటే అది పెద్ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎవరో పద్మశ్రీ వాళ్ళైతే పెద్ద పద్మభూషణం ఇస్తే చూడండి అంటే ఆమోదముద్రలాగా ఆ విధంగా వారి చేత సత్కరించడం భాగ్యంగా భావిస్తూ వారికి అనేకమైనటువంటి నమస్కారం చేస్తూ వారి భావాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదగాయత్రి పరిషత్ గారికి, సుందరం గారికి, ఋషిపీఠం గారికి అందరికీ వారికి నమస్కారాలు చెప్తూ నేను ఇప్పటికి విరామం నా వాణికి విరామం చెప్తూ స్వస్తి అండి. స్వస్తి. అయ్యా మేము ఒక్కడమే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి మగవాడికి సహధర్మచారులుగా ఉంటూ వాళ్ళని ధర్మ మార్గంలో నడిపిస్తున్న ఈ తల్లులందరికీ కూడా ఒక్కసారి అందరం వస్తుంది. ఎవరైనా తప్పులుగా క్షమించకపోవడం